వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టాక్ షో. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఎన్నో రంగాల్లో రాణిస్తున్నారు. అందులో ముఖ్యంగా ఆది నుంచి కూడా మనం తెలుగువారు అనే కాదు, భారతీయులంతా కూడా లేడీస్కి ఎంత ప్రాముఖ్యత ఇస్తూ ఉంటామో మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఈరోజు ఆటా ప్రెసిడెంట్గా మధు బొమ్మినేని గారు ఒక మహిళా ప్రెసిడెంట్గా ఆఫ్టర్ లాంగ్ టైం ఆమె ఒక మహిళా ప్రెసిడెంట్ ఎన్నిక కావడం, ఆమె ఆధ్వర్యంలో ఈ కన్వెన్షన్ జరగనుంది. మరి దీనికి సంబంధించిన అనేక విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం ఆమె మాటలో ఇప్పుడు చూద్దాం. వెల్కమ్ టు అవర్ ఎన్ఆర్ఐ టాక్ షో. మధు గారు నమస్తే అండి. నమస్తే ప్రేక్షకులందరికీ నమస్కారము. అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున థ్యాంక్ యూ. మధు గారు చెప్పండి, ముఖ్యంగా ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? చాలా కొద్ది రోజులే ఉంది. సో ఈ కన్వెన్షన్ చాలా అంటే అట్లాంటా అనేసరికి కూడా చాలా వైబ్రెంట్ ఏరియా. సో అందరికీ కూడా వచ్చేందుకు కూడా చాలా అవకాశం ఉంటుంది. లాట్ ఆఫ్ క్రౌడ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలా భారీ ఎత్తున ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో దీన్ని ఏ విధంగా మీరు రూపొందించారు? చాలా బాగా ఏర్పాట్లు అవుతున్నాయి. ఈ ఏర్పాట్లన్నీ గత 9 నెలలుగా జరుగుతున్నాయి అనేది మీకు కూడా తెలిసిన విషయమే. సో మనకి ఇంకా ఎన్నో రోజులు లేదు, ఒక 10 రోజులు మాత్రమే ఉంది. సో ఇది ఫైనల్ ఫినిషింగ్ లైన్ అనుకొని ఏర్పాట్లన్నీ జరిగినవి. సో లాస్ట్లో ఉండే చిన్న చిన్నవి ఏమన్నా అడ్జస్ట్మెంట్లు కానీ అట్లాంటివి చేయడం కానీ ఇప్పుడు జరుగుతుంది. అన్ని కమిటీల వాళ్ళు ఎంతో ఉత్సాహంగా వాళ్ళ స్కెడ్యూల్తోని పనిచేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఏమన్నా మనకి చూసి నేర్చుకునే ఉన్నావా, లేకపోతే ఎట్లా చేద్దాము, ఎక్కడ ఏమి ప్రాబ్లమ్స్ లేకుండా చేద్దాము అనే ఉద్దేశంతో ఫైనల్ టచెస్ ఇస్తున్నారనమాట. ప్రతి కన్వెన్షన్లో కూడా సహజంగా మనకి ప్రధానంగా అట్రాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆడియన్స్కి కానీ వచ్చే వాళ్ళకి కానీ వీరందరికీ కూడా ఇటు మూవీ స్టార్స్, అదేవిధంగా అటు పొలిటీషియన్స్, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ని పోషిస్తూ ఉంటాయి. సో వాళ్ళని పిలిచి ఇక్కడికి గెస్ట్లుగా ఆతిథ్యం ఇచ్చి వాళ్ళందరినీ కూడా సత్కరించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇందులో ప్రధాన ఆకర్షణగా ఎవరు ఉండబోతున్నారు, ఎవరెవరిని పిలిచారు? చాలా మందిని మనము రెండు తెలంగాణ, ఆంధ్ర, రెండు తెలుగు అంటే 2 రాష్ట్రాలకు వెళ్ళి అందరినీ పిలిచాము, ఇన్వైట్ చేశాము. ఎలక్షన్స్ అవి ఉండటం మూలన కొంతమంది మాత్రమే రాగలుగుతున్నారు. ఎస్పెషలీ ఫ్రమ్ తెలంగాణ నుండి శ్రీధర్ బాబు గారు, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు వస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మినిస్టర్, ఆయన వస్తున్నారు. సీతక్క గారు కన్ఫర్మ్ చేశారు. అట్లాగే మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు పటేల్ రమేష్ గారిని కూడా వెళ్ళమని ఆదేశించడం జరిగింది. సో ఇట్లా మనకు కన్ఫర్మ్ అయినవి ఇంకా ఎంతో మంది ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు. పైడి రాకేష్ రెడ్డి గారు, ఇంకా అదర్ పీపుల్ కూడా వస్తున్నారు. వీళ్ళందరూ షో స్టాపర్ అంటే మనకి విజయ్ దేవరకొండ గారు వస్తున్నారు చెప్పడానికి చాలా ఎంతో మంది ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు వారి కోసం. అట్లాగే మెహ్రీన్ మన F2లో ఉన్నారు, ఆవిడ కూడా వస్తున్నారు. చాలా మంది యాక్ట్రెసెస్ ఉన్నారు. జబర్దస్త్ టీమ్ అంతా వాళ్ళు వస్తున్నారు మనకి యూనో నవ్వించడానికి, స్కిప్స్ అవి చేయడానికి, స్టేజ్ మీద మధ్యలో ఉండటానికి. ఎంతో మంది బిగ్ బాస్ టీం నుండి కూడా వస్తున్నారు, విన్నర్స్ వస్తున్నారు. ప్రోగ్రామ్స్ వాళ్ళే కాకుండా ఎంతో మంది కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా మనకి లోకల్ గా ఉన్న వాళ్ళు, దేశవ్యాప్తంగా మనకి యునైటెడ్ స్టేట్స్ నుండి వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు జుమ్మంది నాదం విన్నర్సే కానీ, సయ్యంది పాదం విన్నర్స్, వీళ్ళందరూ కూడా ఎంతో మంది చక్కగా పర్ఫామ్ చేయడానికి వస్తున్నారు. ఆట అంటే ఒక ప్రత్యేకత ఉంది. సో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్. సో డైవర్సిఫైడ్గా ఉంటూనే ఎప్పుడూ కూడా ఆ కన్వెన్షన్ వచ్చేసరికి అందరూ కూడా ఒక దగ్గరకు వచ్చేసి చాలా భారీ ఎత్తున చేస్తూ ఉంటారు. సో ఈ క్రమంలో ఈ కన్వెన్షన్కి మీకు ఎటువంటి సహకారం లభిస్తుంది? అందరము కలిసే పనిచేస్తాం, ఎందుకంటే ఒక పెద్ద ఫ్యామిలీ కదండి, ఎప్పుడు ఏవో ఉంటాయి. బట్ కన్వెన్షన్ అనేపాటికి ఇప్పుడు మనకి వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ దెన్ 12,000 పీపుల్. సో మనకి స్పిరిచువల్ గానే ఫస్ట్ టైం దాజీ శ్రీ కమలేష్ పటేల్ గారు వస్తున్నారు. ఓవర్ 3,000 పీపుల్ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దానికోసమే జస్ట్ ఫర్ దాట్ ఇట్ సెల్ఫ్. సో మన కన్వెన్షన్స్ కూడా అంటే మనకి అట్లాంటా అనేది మధ్యలో ఉంది. ఎన్నో రాష్ట్రాలు, సిటీస్ దగ్గరలో డ్రైవింగ్ డిస్టెన్స్ లో ఉన్నాయి. పాపులర్ ప్లేస్ ఆల్సో, వెరీ కన్వీనియంట్ అందరికి రావడానికి. అట్లాంటా ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ కమ్యూనిటీ. తెలుగు కమ్యూనిటీ ఉంది. సో చాలా మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఓవర్ 12,000 పీపుల్. సో ఈ కార్యక్రమాలు వీటికి హాస్పిటాలిటీ కానీ, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ అని కానీ, ఫుడ్ అని కానీ, ఇట్లాంటివన్నీ ఎంతో జాగ్రత్తగా, ఎందుకంటే మనం ఎన్నో కన్వెన్షన్ చేస్తున్నాము. దిస్ ఈజ్ అవర్ 18th ఆటా కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్. సో నేర్చుకున్నవి ఎన్నో ఉన్నాయి. సో మనం అదర్ కన్వెన్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ, మన దగ్గర కానీ ఏది ఇట్లా చేస్తే బెటర్గా ఉంటుంది,
ఎట్లా అయితే మన గెస్ట్ కి మన అటెండీస్ కి సౌకర్యంగా ఉంటుంది, ఏం ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుందని ఇవన్నీ గమనించి వీలైనంత వరకు అంటే అవకతవకలు రాకుండా ఉండాలని చెప్పేసి చాలా జాగ్రత్తగా పనిచేస్తున్నారు అందరూ. దట్స్ గ్రేట్ అండి. 12,000 క్రౌడ్ అంటే ఖచ్చితంగా అట్లాంటి ఎక్కడ చూసినా మన వాళ్ళతో ఇది ఆల్రెడీ తెలుగు వారు చాలామంది ఉన్నారు. ఒక కన్వెన్షన్ సెంటర్లో 12,000 అంటే డెఫినెట్గా ఐ థింక్ డీసీని ప్యారలల్గా రీచ్ అవుద్దనే పరిస్థితి కనిపిస్తూ ఉంది మీరు చెప్పిన మాటలను బట్టి. అంటే డీసీ కన్వెన్షన్ ఈజ్ బిగ్ ఇట్ సెల్ఫ్. ఆ టైంలో మనకి కోవిడ్ తర్వాత వచ్చింది, చాలా పెద్ద కన్వెన్షన్ అది. సో ఇక్కడ ఇప్పుడు అట్లా అంటారు, ఎందుకంటే మన వారు చాలా మంది ఉన్నారు. సంవత్సరానికి మన పాపులేషన్ కూడా పెరుగుతూ ఉండింది, ఇంట్రెస్ట్ కూడా ఎక్కువగా ఉంది. సో అట్లా వస్తారని అనుకుంటున్నాం అనమాట. అంతేకాకుండా ఈ కన్వెన్షన్కి వచ్చేపాటికి మనం బయటికి వెళ్ళ అవసరం లేదు అసలు. హోటల్స్ కూడా అవి 2 అటాచ్డ్ గానే ఉంటాయి. సో ఆల్ our attendees can just stay there, బయటికి వెళ్ళకుండా విత్ ఇన్ కన్వెన్షన్ సెంటర్లోనే ఆ పరిధిలోనే ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఏ ఈవెంట్ సక్సెస్ కావాలన్నా 2 థింగ్స్ జనరల్గా, ఒకటి టీమ్ అండ్ 2 ఫైనాన్షియల్. ఈ 2 థింగ్స్ చాలా కీలకం. సో డైవర్సిఫై ఆట కాబట్టి మీరు అన్నట్టుగా ఎన్నున్నా కూడా కలిసి పని చేసుకుంటాము అనే ఒక ఇది ఉంది కాబట్టి వర్క్ ఓకే. ఫైనాన్షియల్గా వచ్చేసరికి మీకున్న ఛాలెంజెస్ ఏంటి? ఒకవైపు చూసినట్లయితే ఈ రెసిషన్ ఇదంతా నడుస్తూ ఉంది కదా, సో వేరియస్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఆ క్రమంలో మీరు ఆ ఇష్యూస్ని ఎలా అధిగమించారు? సో మీరు అనుకున్న టార్గెట్కి రీచ్ అయ్యారా? బడ్డలు లేకుండా సంస్థకి ఈ కన్వెన్షన్ నెట్టుకు రాగలరా? అంటే మనము ఎంతో పెద్ద ఎత్తున చేద్దామని అనుకున్నా కూడా ఇప్పుడు టైం చేంజ్ అయిపోయినాయి. మనం కన్వెన్షన్ అనేది ఒక 2 ఏళ్ల క్రితం మొదలు పెడతాం. అప్పట్లో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోలేకపోతే ఇప్పుడు చేయలేము. మనకు ఉన్న ఫైనాన్సెస్ ని బట్టి, మనకున్న ఫండ్స్ ని బట్టి చిన్న చిన్న ట్వీక్స్ చేసుకోవడం కానీ అట్లా చిన్న మార్పులతో చేయగలుగుతున్నాం. సో మాకున్న ఫైనాన్సెస్ తో ఎట్లా అయినా ఇప్పుడు ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ అవడం సహజం. టూ మచ్ అయిపోతే ఇట్స్ అ బర్డెన్. సో అలా కాకుండా ఇప్పుడు మన ఇంట్లో కూడా చిన్న పార్టీ చేద్దాం అనుకుంటే 4 అనుకుంటాము, 5 చేస్తాం. సో బట్ 10 అయితే టూ మచ్ అయిపోతుంది. అట్లా కాకుండా మనకి అంటే ఎక్కువ మితి మీరకుండా ఏం చేయకుండా జాగ్రత్తగా ఫైనాన్సెస్ అన్ని కంట్రోల్ చేస్తూ టీం కూడా అన్ని మనకి మన గెస్ట్లకి ఏది అయితే బాగుంటుంది అట్లా అని చెప్పేసి ఏమీ లేకుండా ఏం డబ్బులు పెట్టకుండా అట్లా అని కాకుండా ఏదైతే మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి అట్లాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి మంచి ప్రోగ్రామ్స్ ని, మంచి ఆర్టిస్ట్ని, ఆ టాప్ లో ఉన్న వాళ్ళను తీసుకొచ్చి ప్రోగ్రామ్ ని ఇచ్చేస్తున్నాం. ఇక మీరు మహిళా ప్రెసిడెంట్గా ఉండి మహిళా సాధికారతని ఆటాలో ఎంతవరకు సాధించారు? సో ఇది వరకు ఉన్న మెంబర్స్ని కంటే ఆటా టీంలో ఎంతమందిని యాడ్ చేశారు? ఎందుకనంటే ఒక క్లియర్ క్వశ్చన్ ఏంటంటే అన్ని అసోసియేషన్లో కూడా జస్ట్ పిలుస్తారు, ఏంటంటే మరీ ఎవరు లేకుంటే బాగోదని అనే పరిస్థితి ఏంటో తెలియదు. కానీ ఒక 2-3 మెంబర్స్ జస్ట్ కొన్ని సంస్థలు అయితే ఒకరు కూడా ఉండే పరిస్థితి ఉంది. సో జస్ట్ పిలిచి చాలా తక్కువ పాత్ర అన్ఫార్చునేట్లీ ఉంటుంది. సో ఓకే, వాళ్ళ వర్క్స్ కావచ్చు, ఫ్యామిలీని చూసుకోవడం, టేకింగ్ కేర్ కావచ్చు, బట్ దేర్ ఆర్ పీపుల్ హూ కెన్ హ్యాండిల్ దీస్ థింగ్స్. సో ఈ విషయంలో మీరు సాధించిన సాధికారత ఏంటి? మహిళా సాధికారత అంటే మనము ఎంత ట్రై చేసినా కూడా ఒక్క సంవత్సరంలో చేంజ్ అయితే కష్టం. ఇట్స్ ఎ గ్రాడ్యువల్ చేంజ్ రావడం అనేది. సో లీడర్షిప్ లోకి రావాలి అంటే చాలా ఇంక్లూజివిటీ ఉండాలా, ఇట్స్ మోర్ వెల్కమింగ్ కూడా ఉండాలి. సో మనం వీ క్యాన్ బ్లేమ్ ఫైటింగ్ స్పిరిట్ కూడా ఉండాలి. ఎందుకంటే మనకి రోల్ మోడల్స్ తక్కువ, అదర్ ఉమెన్ కూడా తక్కువ కాబట్టి వీ నీడ్ టు బి ఏబుల్ టు గెట్ త్రూ. అంటే ఇట్స్ అ లెర్నింగ్ కర్వ్ ప్రతి ఒక్కరికి. ఎందుకంటే మనకి ఆర్గనైజేషన్ లో ఎక్కువగా లీడర్షిప్ రోల్స్ లేనప్పుడు హ్యావింగ్ వన్ ఉమెన్, ఇప్పుడు ఉమెన్స్ ఆర్గనైజేషన్ లో దేర్ ఆర్ సో మెనీ ఉమెన్, వన్ మ్యాన్ తీసుకొచ్చినా కూడా దెర్ ఇస్ అ లెర్నింగ్ కర్వ్ హౌ టు వర్క్. ఇట్స్ ద సేమ్ థింగ్ ఫర్ ఎ ఉమెన్ ఆల్సో. There is a lot of ఉంటుంది, learning curve ఉంటుంది, not just for the one that's leading or for everybody, అందరికీ కూడా అదే ఉంటుంది. కాకపోతే ఆర్గనైజేషన్ లో ఎక్కువ మంది రావాలంటే చాలా మంది పార్టిసిపేట్ చేయాలి, అందులో లీడర్షిప్ రోల్లోకి రావాలి, ముందుకు వెళ్ళాలి, ఇంక్లూజివిటీ అనేది రావాలి పుష్ చేయడానికి. సో వెల్కమింగ్ గా ఉండాలి, ఇట్లాంటివన్నీ ఎన్నో ఉంటాయి.
సో మనకు కూడా వీ క్యాన్ బ్లేమ్, అంటే ఉమెన్ కూడా మోర్ ఇంట్రెస్టింగ్ గా ముందుకు రావాలి. ఎంతో మంది వస్తే కొంతమంది రాగలరు. ఇప్పుడు చూసి మై మెయిన్ గోల్ ఈజ్ మనము చేసిన బట్టి దాన్ని బట్టి కూడా కొంతమంది ఎంతో మంది వచ్చేసి వీఆర్ సో ఇన్స్పైర్డ్ బై యువర్ వీ వాంట్ టు కమ్ అంటారు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గుడ్ థింగ్ అనిపిస్తుంది. There are more women participating now than before. Leadership roles lo leru. So that's the one thing that we need to change. We need to bring them into the leadership roles in the board lo gani lekapothe being another president gani. The last president was 21 years ago. Another woman was 21 years ago. So it's me. So we don't want to wait for another 21 years to have another woman as the president. So చేంజెస్ అనేవి గ్రాడ్యువల్గా వస్తున్నాయి. పొజిషన్స్లో లేరు, వర్క్ చేస్తున్నారన్నారు. సో వర్క్ చేస్తుండేటప్పుడు ఏంటంటే ఆ ప్రాసెస్లో వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంటే ఆ పొజిషన్స్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఆ ఎంకరేజ్మెంట్ అనేది బేసిక్గా కావాల్సి ఉంటుంది. సో అది ఎంతవరకు నిజంగా ట్రూగా లభిస్తుంది, దాన్ని మీరు ఎంతవరకు ఒక ప్రెసిడెంట్గా మీరు ఎంతవరకు బిలీవ్ చేస్తున్నారు? చేంజ్ అందరూ అంటే వీ నీడ్ టు ఫైట్ ఫర్ ఇట్, వీ నీడ్ టు గో ఫర్ ఇట్. ఎందుకంటే ఎవ్రీబడి నీడ్స్ టు టేక్, ఇప్పుడు మనం జాబ్లో అయినా ఎక్కడైనా సరే వీ నీడ్ టు పుష్ అవర్ సెల్వ్స్ టు డూ దిస్ ఇస్ అ నాన్ ప్రాఫిట్, ఐ అండర్స్టాండ్. బట్ ఎట్ ద సేమ్ టైమ్ there is an importance for that role, a position ki more women are coming forward to do that. So manam next stage ante inta mandi vacharu kada, then we need to take them to the next level and to the next level. So that's what makes అప్పుడు మీ మాట చెల్లుద్దా ప్రెసిడెంట్? సో ఇప్పుడు మీరు అనుకుంటున్నారు కరెక్టే. సో యాజ్ ఎ ప్రెసిడెంట్గా మీరు కావాలనుకుంటే టీంని మాట్లాడి చెప్పి ఒప్పించి చేసుకోగలవచ్చు. సో ఆఫ్టర్ వన్స్ యువర్ డన్ విత్ ద పొజిషన్, సో ఆ తర్వాత మాట్లాడే అవకాశం కూడా అక్కడ ఉండే చాలా పరిమితం అయిపోద్ది కదా. కానీ మనకు వచ్చే లీడర్స్ అందరూ కూడా దిస్ ఇస్ వన్ ఆఫ్ దోస్ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ వీ నీడ్ టు బ్రింగ్ ద చేంజ్ అని అనుకుంటారు కదా. ఈ కన్వెన్షన్ అనేది మధు బొమ్మినేని గారు కేవలం డిస్ప్లే కాబోతున్నారా, లేదా పూర్తిగా పగ్గాలన్నీ ఆమె చేతుల్లోనే ఉంచుకొని ఆమె ఈ కన్వెన్షన్ నడిపించనున్నారా? సో కన్వెన్షన్ అనేది మొదలవుతాయి అండి, ఎందుకంటే ఐఎమ్ ద ప్రెసిడెంట్, కరెక్ట్. సో మనకి మన టీం అంతా ఉండి సపోర్ట్ చేసినప్పుడు, ఎందుకంటే మనం లీడర్ గా ఉన్నామని చెప్పేసి వీ డోంట్ నీడ్ టు పుష్ ఎవ్రీథింగ్, చేయక్కర్లేదు. కాకపోతే మనకు విజన్ ఉన్న దాన్ని బట్టి అందరూ కోఆపరేటివ్ గా పనిచేసినప్పుడు దర్ ఈస్ నో ఇష్యూస్, నో ప్రాబ్లమ్స్, ఎవ్రీబడి ఈస్ హ్యాపీ. సో దట్స్ వాట్ ఐ ఎయిమ్ ఫర్. We just don't need to power push or control or step aside either. So time vachinappudu we need to stand still and then put the foot down and then get things done. So but the president kada ani cheppesi ichcheyadamu ledu, lekapothe are inthamanది unnaru manalni em nadipinchట్లేదు kada ani cheppesi pakku velani kuda ledu. It's all teamwork. So there are a lot of people that are working, there are a lot of women that's all working on the convention. ఎప్పుడైనా సరే, అంటే మీరు అడిగిన క్వశ్చన్కి ఐ జస్ట్ వాంట్ టు ఆన్సర్ క్లియర్లీ. ఎనీ ఫ్యామిలీ దేర్ ఆర్ ఇష్యూస్, ఎనీ బిగ్ ఫ్యామిలీ ఆర్గనైజేషన్స్, బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే హౌ వీ వర్క్ టుగెదర్, హౌ వీ ఎంపవర్ ఈచ్ అదర్, అంటే హెల్ప్ ఈచ్ అదర్ టు డూ అవర్ బెస్ట్, దట్స్ వాట్స్ ఇంపార్టెంట్. దట్స్ వాట్స్ ఇంపార్టెంట్. సో అప్పుడప్పుడు వాయిస్ లేకున్నా కూడా ఇట్స్ ఓకే, యాజ్ లాంగ్ యాజ్ వీ గెట్ థింగ్స్ డన్, that's what's important. So టోటల్ బడ్జెట్ ఎంత అనేది ఒక నెంబర్ ఏమైనా అనుకున్నారా? మాకు అప్రూవ్ అయిన బడ్జెట్ 3 million అండి. ఓకే. So we are trying to go under or just right there. So that's what we are aiming for. అట్లాగే చేయాలని అనుకుంటున్నాం. అంటే ఈ మధ్య చూసినట్లయితే కన్వెన్షన్లో ఒక కొత్త ఇది స్టార్ట్ అయింది. అంటే కన్వెన్షన్ చేసినాక కొంత పర్సంటేజ్ ఆఫ్ మనీని ఆర్గనైజేషను ఫండ్ రైజ్ చేసేటప్పుడు ఆ కన్వెన్షన్ బడ్జెట్లో ఒక 20%, 10% వాడెవర్ అది ఉంచి మనం సంస్థకి ఇచ్చి కొన్ని సర్వీసెస్కి వాడదామనే ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. సో ఈ ట్రెండ్ మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు? మాకు కూడా అలాగే ఉంది, చెయ్యాలి. సేవ్ అయిన ఫండ్స్ తీసుకెళ్ళి మళ్ళీ ఫర్ ద కమ్యూనిటీ సర్వీస్ యూజ్ చేయాలి ఇన్ ద కమ్యూనిటీలో. వీ హ్యావ్ టు డూ దాట్ అనేది. సో వీఆర్ ఎయిమింగ్ ఫర్ దాట్. కాకపోతే మనం అనుకున్నప్పటికీ ఇప్పటికీ
మిగిలి ఫండ్స్ అవన్నీ వచ్చి చేసినప్పుడు డెఫినెట్ గా we will do that, but that's our goal to do that. Yeah, but in రియాలిటీకి వచ్చేప్పటికి కొంచెం it'll be little bit tough. అండ్ ఆట ప్రత్యేకంగా యూత్కి చాలా ప్రయారిటీ ఇస్తూ యూత్ కాన్ఫరెన్స్ అండ్ టైటిల్ని చేంజ్ చేసేంత ఇంపార్టెన్సీ టైటిల్లో అయితే ఉంది. ఆ ఇంపార్టెన్సీ కన్వెన్షన్లో ఎంతవరకు నెరవేరుతుంది? ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళకి స్పెషల్ గా ఒక బ్యాంక్వెట్ డిన్నర్ అని ఉంది. 2 రోజులతో పాటు వాళ్ళు డిఫరెంట్ బ్రేక్అవుట్ సెషన్స్ అవి కూడా ఉన్నాయి. దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ మీట్ అండ్ గ్రీట్ విత్ ద సెలబ్రిటీస్. అంతేకాకుండా కాన్వర్సేషన్స్ కూడా మనకి బిజినెస్ లో కానీ లేకపోతే ఎడ్యుకేషన్ లో కానీ, ఎస్పెషల్లీ హెల్త్ అంటే మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్, దర్ సో మెనీ ఇష్యూస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి టాపిక్స్ తో కొన్ని డిస్కషన్స్ కూడా అంటే చేసి వాళ్ళకి హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో కొన్ని ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చేస్తున్నారు. ఓకే, దట్స్ సో గుడ్ అండి. సో ఆఫ్టర్ కన్వెన్షన్ మధు బొమ్మినేని గారు ఉంటారా, గాయబైపోతారా? Madhu Bommineni has been here with Aata for a long time. So convention అయిన తర్వాత definitely I will take a break. With all things behind the scenes అప్పుడు చేసుకోవాలి కదా. ఇప్పుడు ఎంతవరకు ముందున్నా కూడా అప్పుడు we need to make sure that all the other things are working. I mean గాయబ్ అంటే తరువాత కూడా మీరు వచ్చి పార్టిసిపేట్ చేసి ఆ ప్రాసెస్ లో ఉండే ప్రయత్నం ఏమైనా? Yeah, so I'm my presidency ends in January 2025. Yes, I will always be supporting the organization. I'll be behind as the past president. I'll be always be supporting because there is someone else that comes, so they are going to run with their vision with the Aata mission in mind. So we will always support them, but at the same time we need to give the person a chance to do their best. So మనము వెనక నుండి ఎప్పుడు సపోర్టివ్ రోల్లోనే డెఫినెట్గా ఆల్ బి దేర్. మీకు ఈ 2 yearsలో చాలా ఫ్యామిలీ సపోర్ట్ అనేది కూడా చాలా అవసరం. అంటే పని చేస్తూ ఉంటే టైం అనేది చాలా టైం పెట్టాల్సి వస్తుంది. అటు ఒకవైపు ఫ్యామిలీ కాస్త సఫర్ అనొచ్చా, లేదా వాళ్ళకి టైం ఇవ్వలేకపోవడం వల్ల ఇబ్బంది అనొచ్చా, ఏదైనా కావచ్చు. దీన్ని వాళ్ళు ఎలా మీకు సపోర్ట్గా నిలిచారు ఈ విషయం? ఫ్యామిలీ సపోర్ట్ లేకుంటే I can promise you we wouldn't be able to do it. I wouldn't be able to do it. Great support for you. I wouldn't be able to do it, definitely. Because there is so much time that's spent on the organization. So many things to do. So family support chala undi. My immediate family ne kaka, friends and the extended family kuda very supportive. Because even when I am feeling like what am I doing here with not spending enough time with my family anukunnappudu kuda their encouragement is the one that makes it for me, I should go forward. ఫైనల్గా అంటే ఈ ఓవరాల్గా ట్రావెల్లో ఆటాతో మీరు 20 ఏళ్ళు ఉన్నారు. ఈ 2 years ఆఫ్ ద పీరియడ్ మీ టైంలో మీకు ఆట ఎటువంటి సాటిస్ఫాక్షన్ కలిగజేసింది? వాట్ ఈస్ ద పాజిటివ్ పాయింట్స్? Positive points. బికాజ్ మనము ఈ పొజిషన్లో వచ్చేటప్పటికి ఇట్లా ఉంటుందని తెలియదు. యు నో what needs to be done, what the organization is like, but once you get there, you know how complicated it is and how it can be simplified, or what we can do అనేది. So for me, my satisfaction comes from I did the best, and then always my focus was always on the organization, never anything different, and helping the community was the goal. Even now, that's the goal. There are always so many things that comes and interferes with that, but the goal should be always what we are here for, the organization. So with that, I have a lot of satisfaction because there is no other agenda, no other things. So it's my job to do what I'm elected to do. Once the job is done, we'll step aside. ఇదే జర్నీలో మీరు బాగా ఇబ్బంది పడే సందర్భం ఏదైనా? There's so many అంటే ఒక స్పెసిఫిక్గా ఇక్కడ బాగా నాకు టఫ్గా అనిపించింది డీల్ చేయడం సిచ్యువేషన్, ఒక సందర్భం.
And they're all small incidents. A small incident. It'll definitely be really good to have more women be there, because when you see across, when you see 150 men, but there is only one or two, so it'll be nice to have more women, walk with you. If you're all walking somewhere, I wouldn't want to be the only one. It'll be good, but at the same time to have. But for all of that change to come, we need more people. And then the voice, because everybody, we all come with our own personality and then our own style of doing things. So those are also need to be recognized and then worked with. But really difficult situations అనేవి ఏం కాదు, కానీ minor inconveniences is what I say. They're not the most difficult, because is there a man or a woman, or it doesn't matter, they're always going to be there. But these are minor inconveniences. Yeah. సహజంగా ఒక కన్వెన్షన్ జరిగేటప్పుడు ఇది వరకటి కంటే ఇంకా బాగా చేయాలి, లేదా ఇంకా గొప్పగా చేయాలి, లేదా ఇంకా పెద్ద బడ్జెట్ ఉండాలి, లేదా ఇంకా ఎక్కువ క్రౌడ్ ఉండాలి, ఇలా వేరియస్ టార్గెట్స్తో ప్రెసిడెంట్స్ వస్తూ ఉంటారు. మరి ఈ కన్వెన్షన్ మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? From the beginning, not just now or before, always been the goal is మన వచ్చిన attendees కి అందరికి we just need to make sure everybody leaves happy. Okay. Yeah, the crowd ఎంతమంది వచ్చారనేది doesn't matter. Sometimes మనకు smallest ఎక్కడో ఇప్పుడు అట్లాంటి అంటే మనం పెద్ద crowd expect చేస్తున్నాం, but if we have a different city, చిన్నగా రావచ్చు based on our traveling and all that stuff, circumstances, logistics బట్టి. So my goal always has been making sure whether it's a 5,000 people, 3,000 people, or 12,000 people, however many that come, they need to leave happily at the end. Whatever that we promise, we need to make sure we have the food is taken care of, all the logistics are taken care of, the programs are running smoothly on time. These are the things with the goal. It's the big crowd, it's good, but at the same time we need to make sure that we need to serve them properly. సో మీరు అన్న పాయింట్కి వచ్చేసరికి హాస్పిటాలిటీ అండ్ ఫుడ్ చాలా కీలకం. ఈ మధ్యకాలంలో కొంచెం ఆ ప్రాబ్లం కూడా అడ్రస్ చేస్తున్నట్టున్నారు, కానీ గెస్ట్లు వచ్చాక రూమ్స్ కానీ లేదా ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎస్పెషల్లీ చాలా టైం తీసుకుని అదంతా క్లమ్జీగా ఉండి చాలా ఇబ్బంది పడిన సంఘటనలు చూసాము. అదేవిధంగా ఫుడ్ విషయంలో కూడా లాస్ట్ కొన్ని బెటర్ ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే చాలా ఇబ్బంది పడ్డారు, నైట్ ఫుడ్ లేని పరిస్థితులు కూడా చూసాం. ఎందుకనంటే అట్లీస్ట్ బై చేసే సిచ్యువేషన్ కూడా లేని పరిస్థితులు. సో వాటిని మీరు ఏ విధంగా అడ్రస్ చేస్తున్నారు, ఆ విషయంలో ఎటువంటి కేర్ తీసుకుంటున్నారు? కన్వెన్షన్ టైంలో కూడా స్పెసిఫిక్ టైమ్స్లోనే ఉంటాయి మనకి ఫుడ్. సో ఆ తర్వాత అప్పుడు రాని వాళ్ళు, ఎందుకంటే కన్వెన్షన్ సెంటర్ ఇట్ సెల్ఫ్ డజంట్ అలౌ ఆఫ్టర్ 2 hours 3 hours లిమిటెడ్ టైం పెట్టిన తర్వాత. సో వీఆర్ మేకింగ్ షూర్ దర్ ఇస్ ఎనఫ్ ఫుడ్ ఫర్ ఎవ్రీ వన్ దట్ కమ్. బట్ అదే కాకుండా ఆ టైంలో కానీ డిఫరెంట్ టైమ్స్లో కానీ మనకు బయట నుండి గెస్ట్స్ కూడా ఎవ్రీడే గెస్ట్స్ కూడా వస్తూ ఉంటారు. ఎనీబడి ఎప్పుడైనా తీసుకోవడానికి వీ హ్యావ్ వెండర్ స్టాల్స్. నేను వెళ్ళి నాకు కావాల్సిన ఐటమ్స్ అవన్నీ తీసుకోవచ్చు. ఇండియన్ ఫుడ్డే కాకుండా స్పెసిఫిక్గా వెజిటేరియన్ ఫుడ్ కూడా అరేంజ్ చేస్తున్నారు ఈ స్టాల్స్లో. సో సెవరల్ స్టాల్స్ ఉన్నాయి. అట్లాగే కాకుండా ఇప్పుడు పిజ్జా, బర్గర్స్ అట్లాంటివి కూడా పిల్లలు అట్లా ఉన్న వాళ్ళకి పెట్టడానికి. సో ఎనీ టైం కన్వీనియన్స్ కోసం దెర్ ఆర్ సెవరల్ ఫుడ్ స్టాల్స్ కూడా పెడుతున్నారు. అవి పొద్దున్న నుండి సాయంత్రం దాకా ఉంటున్నాయి అనమాట. ఇంకా హాస్పిటాలిటీ రూమ్స్ అవి వచ్చేపాటికి మనకి ఎప్పుడైనా చాలా మంది వస్తారు కాబట్టి కొంచెము అవ్వడము కష్టంగానే ఉంటుంది. బట్ మనం ఏ సిటీలో ఎప్పుడు వెళ్ళినా కూడా చెక్ ఇన్ టైం అనేది 3 o'clock 4 o'clock ఉంటుంది. సో కొంచెం ముందుగా వచ్చిన వాళ్ళు వెయిట్ చేయవలసిన పని కూడా వస్తుంటుంది. కాకపోతే అవి హోటల్ లాజిస్టిక్స్ మనం దానికి ఏం చేయలేము, వాళ్ళే చూసుకుంటారు. కానీ మన గెస్ట్ కి ముందు నుంచి వస్తామని చెప్పిన వాళ్ళకి వీఆర్ మేకింగ్ షూర్ దే గాట్ దేర్ రిజర్వేషన్, దే గాట్ ఆల్ దేర్ నంబర్స్, ఆల్ ద ఇన్ఫర్మేషన్. ఇవన్నీ ముందే ఈమెయిల్ వెళ్ళిపోయి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారా, రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వెళ్ళి ఈ హోటల్లో మీరు ఉండాలి, ఇక్కడ పార్కింగ్ చేసుకోవాలి, ఫ్లైట్ వస్తున్నారా, సో ఎప్పుడు వస్తున్నారు, సో ఇట్లాంటివన్నీ ముందు నుండే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాం. సో
యాజ్ లాంగ్ యాజ్ మనకు డోనర్స్ కానీ మన విజిటర్స్ కానీ ఇన్ఫర్మేషన్ అంతా ముందే ఇచ్చారనుకోండి, సో దెన్ ఈజీగా అయిపోతుంది. బట్ లాస్ట్ మినిట్లో వచ్చేపాటికి ఎక్కువ ఓవర్వెల్మింగ్గా వచ్చేపాటికి అవన్నీ అప్పటికప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళి పికప్ చేసుకోలేరు, స్కెడ్యూల్ అన్ని చేయలేరు, అట్లా వస్తూ ఉంటాయి అనమాట. సో వీఆర్ వర్కింగ్ ఆన్ ఫర్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్. పర్ఫెక్ట్. అండ్ ఫైనల్గా మా ఆడియన్స్కి మీరు ఇచ్చే మెసేజ్. ఈ 18వ ఆటా మహాసభలు 18th ఆటా కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్ ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ అట్లాంటా. సో ఆన్ 7th, 8th, 9th మీరు అందరూ ఈ కాన్ఫరెన్స్కి వచ్చి మా ప్రోగ్రామ్స్ అన్ని అటెండ్ అయ్యి పార్టిసిపేట్ చేసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మధు గారు వచ్చి Thank you. ఈ షోలో పాల్గొన్నందుకు. ఖచ్చితంగా ఈ మీరు చేస్తున్న ఈ కన్వెన్షన్ పెద్ద సక్సెస్ సాధించాలని సాక్షిపరని కోరుకుంటున్నాం. థ్యాంక్స్ సార్. సో చూశారు కదండి, ఓవరాల్గా చూసినట్లయితే ఆట 18వ కన్వెన్షన్ అంగరంగ వైభవంగా జరగనున్నట్లుగా ఆమె మాటలో తెలియపరిచారు. సుమారు 12,000 మందికి పైగా హాజరు కానున్నట్టుగా ఆమె మాటలో తెలియపరచడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే ఈ కన్వెన్షన్ ప్రధానంగా అటు మూవీ రంగం నుంచే కాదు, రాజకీయ ప్రముఖుల నుంచి, అదేవిధంగా ఆధ్యాత్మిక రంగంలో కూడా ప్రముఖులు ఎంతోమంది రానున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా అట్లాంటా జార్జియా కాబట్టి ఇక్కడికి చేరుకోవడానికి కూడా వేరియస్ సిటీ నుంచి, అటు ఫ్లోరిడా నుంచి, ఇటు నార్త్ ఈస్ట్ నుంచి, అన్ని వైపుల నుంచి కూడా క్రౌడ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉండడం వల్ల ఖచ్చితంగా భారీ వేలో ఆటా 18వ కన్వెన్షన్ చేయనున్నట్లుగా ఆ మాటల్లో తెలియపరచడం జరిగింది. దిస్ ఇస్ సింహ సైనింగ్ ఆఫ్.